కొబ్బరి కొనుగోలు కేంద్రాలు రైతులకు భరోసాని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధురి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు అన్నారు. నాపిడ్ ఆయిల్పేడ్ ఆధ్వర్యంలో అంబాజీపేట మార్కెట్ యార్డ్ కమిటీ వద్ద కృషివల్ల కోకోనట్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు కొబ్బరి కొనుగోలు కేంద్రాలు రైతులకు అండగా ఉంటుందన్నారు. బయట మార్కెట్లో క్వింటాలకు 9,000 రూపాయల ధర ఉండగా కొనుగోలు కేంద్రాల ద్వారా 12,000 ధర పలుకుతుందని, రైతులకు అదనంగా 3,000 రూపాయలు లబ్ధి చేకూరుతుందన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందరూ కూడా మనకి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. ఇలా ఈనాటి కోనసీమ కొబ్బరి రైతుల కొబ్బరికి మద్దతు ద్వారా సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అంబాజీపేట మార్కెట్కి రావడం జరిగింది. అంటే కోనసీమకి ప్రధానమైనటువంటి పంట కొబ్బరి పంట కాబట్టి ఆ కొబ్బరి పంటకు సంబంధించినటువంటి మద్దతు ధరకి ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలో అనే దాని మీద ఇక్కడ రావడం జరిగింది. సపోర్టింగ్ ప్రైస్ ఎట్లా ఇస్తారు ఏంటనే దాని మీద అధికారులతో అదేవిధంగా రైతులతో డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి మన ఎంపీ గారికి పూర్తి వివరాలన్నీ చెప్పడం జరిగింది. దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మన ఎంపీ గారు పై అధికారులతో మాట్లాడి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి కొబ్బరి మద్దతు ద్వారా ఇచ్చేటందుకు ఇప్పుడున్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొనడం కూడా అనాదృష్టిగా భావిస్తూ థ్యాంక్ యూ. ఈ రోజున మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోకోనట్ ఎంత మెయిన్ క్రాప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దీనికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, సరైన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదుకోవడం లేకపోవడం వల్ల ఈరోజు చాలా వరకు రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ దాని గురించి మేము ఆనాడు కూడా ఎన్నికల సమయంలోని కూడా మేమిద్దరం కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కోకోనట్ రైతుల్ని మేము ఆదుకుంటామని కూడా తెలియచేయడం జరిగింది. ఈరోజు మీ అందరూ నాతో పాటు అలాగే పి గన్నవరం ఎమ్మెల్యే గారు, మన గిడ్డి సత్యనారాయణ గారు ఇద్దరం కూడా కలిసి ఈరోజు దాన్ని రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరితో తెలుసుకున్నాం ఏమేమి సమస్యలు ఉన్నాయని. ఈ రోజున కోకోనట్కి బై ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ ఉపాధి కల్పించగలుగుతామని, లేకపోతే ఇక్కడ మనం ఈ క్రాప్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లోని దీన్ని ఏ విధంగా దీనికి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసి ఎలా ముందుకు తీసుకెళ్తాం అనే నిర్ణయాలు కూడా మేము తీసుకుంటామని కూడా ప్రజలు తెలియజేసుకుంటూ ఎంపీ కేంద్రాలు ఏర్పాటు చేశారు, వరికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోనసీమలో ఎక్కువగా అంతర పంటలో కోకో బాగా పండిస్తున్నారండి. కోకోకి సంబంధించిన ఎంఎస్పీ కొనుగోలు కేంద్రం లేదండి. ఎక్కడో తణుకులోంచి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళు ధరలు బాగా తగ్గిస్తున్నారు సార్. మొన్న 1000 రూపాయలకి వెళ్ళిందండి సార్ కిలో. వెంటనే మాట్లాడి 500 రూపాయలకి తగ్గించేశారు. వాళ్ళు కేవలం వాళ్ళు మోనోపల్లీగా ఉన్నారండి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలలాగా, వరి కొనుగోలు కేంద్రాలలాగా, ధాన్య కొనుగోలు కేంద్రాలలాగా కోకో కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయించాలని ఇక్కడ కోనసీమలో ఎక్కువ మంది కోకో సాగు చేస్తున్నారు సార్. దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారులు ఆదేశించాలని మేము కోరుతున్నాం.
మీరు అన్నట్టు అలాగే రైతుల తరఫున అదే రిప్రజెంటేషన్ ఉంటే ఖచ్చితంగా ఆ కేంద్రం మేము పెట్టించే బాధ్యత మేము తీసుకుంటామని.